జీహెచ్ఎంసీలో డివిజన్ల పునర్విభజన రాజకీయ దుమారం రేపుతుంది. విపక్షాలు వార్డుల విభజనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వాన్ని ఏకిపారేసేందుకు విపక్షాలు సిద్దమయ్యాయి. దీంతో ఇవాల్టి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. బల్దియా డివిజన్ల పునర్విభజనపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు సిద్దమవుతున్నాయి రాజకీయ పార్టీలు. గ్రేటర్ లో విలీనమైన మున్సిపాలిటీల పరిధిలో భారీగా వార్డులు తగ్గిపోవడంతో తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజాప్రతినిధులు. అలాగే కొన్ని వార్డులు 2 నియోజకవర్గాల్లో చేర్చడం పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిస్థితుల్లో ఇవాళ జరగబోతున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదికగా తమ అభ్యంతరాలను వినిపించేందుకు సిద్దమవుతున్నారు గ్రేటర్ ప్రజాప్రతినిధులు. అవసరమైతే లీగల్ పోరాటం కూడా చేస్తామంటుంది బీఆర్ఎస్. ఇక జీహెచ్ఎంసీ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించింది. దాంతో ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ అధికారులు శాస్త్రీయ పద్ధతిలో వార్డుల విభజన చేయలేదని రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో బల్దియా అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు 1500కు పైగా రిక్వెస్టులు వచ్చినట్లుగా అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఇక మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ను నేరుగా కలిసిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం పలు ఫిర్యాదులు చేశారు. ఇక వార్డుల విభజనపై అధికారిక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను సైతం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ కు ఫిర్యాదు చేశారు. తమ నియోజకవర్గాల పరిధిలో అధికారుల వ్యవహార శైలిని తప్పుబడుతున్నారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 150 వార్డులకే అధికారులు పూర్తి స్థాయిలో లేరని, ఇప్పుడు 300 వార్డులకు ఏ విధంగా సేవలందిస్తారని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి అనాలోచిత నిర్ణయాన్ని తీసుకుందంటూ విమర్శించారు. ఇది రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది టోటల్గా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ డివిజన్ 150 డివిజన్లకే మరి ప్రాపర్గా అధికారులు లేరు. కొన్ని దగ్గర ఏఈలు లేరు, కొన్ని దగ్గర ఈఈలు లేరు. మరి జిహెచ్ఎంసీలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా సరైనటువంటి మ్యాన్ పవర్ లేదు. మరి ఇక్కడనే మ్యాన్ పవర్ లేకపోతే ఆ 150 డివిజన్లను తీసుకొచ్చి మీరు ఏ పద్ధతిలో కలుపుతున్నారు? రెండోది సైంటిఫిక్గా కూడా లేదు. ఒక దగ్గర 20,000 ఉంటే ఒక దగ్గర 60,000. ఎప్పుడైనా కానీ వేరియేషన్ అనేది 5% ఉండాలి. ఈ 5% వేరియేషన్ లేకుండా మరి ఇష్టానుసారం చేసుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరి ఇష్టానుసారంగా మన్మానిగా డివిజన్స్ ను, ఉన్న డివిజన్స్ తీసివేయటం కానీ కొత్త డివిజన్స్ ను కలపడం కానీ రాజ్యాంగబద్ధమైన ఒక ప్రక్రియ, ప్రజాస్వామ్యమైన ప్రక్రియ. అది కమిషనర్కైనా, మంత్రికైనా, ఎవరికైనా కానీ రాజ్యాంగేతర శక్తి లెక్క వ్యవహరించేటువంటి ఒక హక్కు లేదు. కానీ దురదృష్టం ఏంటి అంటే ఇవాళ జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు కానీ, లేకపోతే వాళ్ళపైన సూపర్ బాస్ గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి కానీ ఇవాళ కుట్రపూరితంగా, కుతంత్రం పూరితంగా ఇవాళ జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు పట్టు లేదు కాబట్టి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి కాబట్టి, వాళ్లకు అనూహ్యంగా ఉన్నటువంటి ఒక వాళ్లకు వెసులుబాటు కల్పించి వాళ్ళని గెలిపించాలన్న ఒక కుట్రతోటి ఇవాళ కనీస సాంకేతిక పరమైనటువంటి అవగాహన లేకుండా జీహెచ్ఎంసీ చట్టానికి తూట్లు పడుస్తూ ఇవాళ 300 వార్డులు అని చెప్పని వాళ్ళు డిక్లేర్ చేసినట్టు పరిస్థితి. పూర్వం ఒక 9 మున్సిపాలిటీలు, ఉప్పల్ గాని, సూరారం గాని ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీలో కలిసినాయి. ఇప్పటికాడ పందులు కొట్లాడుతున్నాయి, మోరీలతో దిక్కు లేదు, దివాలు లేదు. 150 డివిజన్లు ఉన్నాయి పాత మున్సిపల్. అక్కడంతా డబ్బులన్నీ కూడా బంజారాయిల్ కు, జూబ్లీస్ కు, అక్కడే ఫైనాన్షియల్ సిటీకి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా తాను ఇంకా కీసర జీహెచ్ఎంసీలో కలిపారు. ఇంకా రైతులు ఉన్నారు, బెంకటీలు ఉన్నాయి, మోరీ సరిగా లేవు, బాత్రూమ్ సరిగా లేవు. దాన్ని తీసుకుపోయి జీహెచ్ఎంసీలో కలిపిరా. వాళ్ళ ఫైనాన్షియల్ సిటీలో 177 కోట్లు, 177 కోట్లు పోతుంది. మా కీసర్లేమో ₹1 కోటి పోతుంది. దీనికి వ్యత్యాసం ఎట్లయితుందా? దాన్ని దీన్ని ఎట్లా కలుపుతారు ఒక జిల్లాకు? దీన్ని కూడా అభివృద్ధి చేయి, 300 చేయి, తప్పు లేదు. దీన్ని మొత్తం మోరీలకి కొద్దిగా ఫండ్ రిలీజ్ చేయి, మొత్తం జీహెచ్ఎంసీలో డెవలప్ చేయి, రోడ్లు, డ్రైనేజీలు. ఇది ఎట్లా బంజారా ఎట్లుందో మా కీసరా, మా మేడ్చల్ నియోజకవర్గం కూడా డబ్బులు ఇచ్చి డెవలప్ చేసి చేయి.